యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము. మోషే ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లా నేడు నేను 120 ఏండ్ల వాడనై ఉన్నాను. ఇక మీదట నేను వచ్చుచూ పోవచ్చు ఉండలేను. యెహోవా ఈ యోర్దాను దాటకూడదని నాకు సెలవిచ్చెను. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట ఉండకుండా నశింపచేయును. వారి దేశమును స్వాధీనపరుచుకొందువు. యెహోవా సెలవిచ్చి ఉన్నట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును. యెహోవా నశింపచేసిన అమోరీల రాజులైన సీహోనుకును ఓగుకును వారి దేశమునకు ఏమి చేసెనో ఆ ప్రకారముగానే ఈ జనములకు చేయును. నేను మీకు ఆజ్ఞాపించిన దానినంతటిని బట్టి మీరు వారికి చేయునట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి, భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనా యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలను. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుమో, విస్మయం పొందకుమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితోటి చెప్పెను. మోషే గారి యొక్క చివరి ప్రసంగం ఇదే. 31 నుండి అధ్యాయం వరకు కూడా మోషే గారి యొక్క చివరి మాటలు. అంతవరకు ధర్మశాస్త్రం అంతా ఉపదేశించాడు, ధర్మశాస్త్రాన్ని రెండవసారి చెప్పాడు. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలతో వారు చేయవలసిన పనిని చెప్తా ఉన్నాడు. అంటే బాధ్యతలు అప్పగిస్తున్నాడు. ఏంటక్కడ బాధ్యతలని అప్పగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇజ్రాయేల్ అందరితో కూడా ఏమని చెప్తూ ఉన్నారు? నేడు నేను 120 ఏండ్ల వాడనై ఉన్నాను. ఇక మీదట వచ్చుచూ పోవచ్చు ఉండలేను. అంటే వయసు ఎంత అప్పటికి? 120 సంవత్సరాలు. మోషే గారి వయసు 120 సంవత్సరాలు. కాబట్టి ఈ 120 సంవత్సరాల వయసులో ఇంకా తను మునుపటిలాగా పని చేయలేడు. కాబట్టి వచ్చుచూ పోవచ్చు నేను ఉండలేను. కాబట్టి అంతేకాదు, ఈ యోర్దాను దాటకూడదని దేవుడు సెలవిచ్చాడు. ఏం చెప్పాడు దేవుడు? ఈ యోర్దాను దాటి మీరు అవతలికి వెళ్ళడానికి వీలు లేదు. కాబట్టి నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట ఉండకుండా నశింపచేస్తాడు. నువ్వు వారి దేశంలో స్వాధీనపరుచుకుందువు. యెహోవా సెలవిచ్చి ఉన్నట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును అని చెప్పి ఆ ఇశ్రాయేలు ప్రజలందరితో కూడా చెప్తా ఉన్నారు. దేవుడు ముందుగానే సెలవిచ్చినట్లుగా మరి ఆయన మీకు ముందుగా వెళతాడు. ఆ జనములను మీ ఎదుట ఉండకుండా నశింపచేస్తాడు. వారు ఆ దేశాన్ని మీరు స్వాధీనం చేసుకుంటారు. మీకు ముందుగా యెహోషువ వస్తాడు. ఎవరు వస్తారు? ఇప్పటి నుండి యెహోషువ వస్తాడు. ఇంకా తను ఆ యోర్దాను దాటి రాలేడు కాబట్టి యెహోషువ మీకు ముందుగా వస్తాడు. అంతేకాకుండా మీకు ముందుగా ఎవరు నడుస్తారని చెప్తూ ఉన్నాడు? నీ దేవుడైన యెహోవా మీకు ముందుగా దాటిపోతాడు. మీకు ముందుగా దాటిపోయి ఆ ప్రజలను బలహీనం చేసేస్తాడు. యుద్ధంలో వారు ఓడిపోయేటట్లుగా బలహీనం చేసేస్తాడు. అందుకనే చూడండి, చాలాసార్లు మనము యుద్ధం చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు ఆ సమస్యల వైపు చూసి అబ్బో అవి చాలా బలమైన సమస్యలు, పరిస్థితులు అని మనం భయపడతా ఉంటాం. కానీ యేసు ప్రభుల వారు ఏం చేసే దేవుడు చెప్పండి? మనకంటే ముందుగా నడిచే దేవుడు. ఆయన మన ముందు నడిచే దేవుడు. ఇంకొక చోట ఏమని రాయబడి ఉంది? ఆయన దహించు అగ్ని వలె మన ముందు నడుస్తూ ఉంటాడు. ఎలాగా? అగ్ని వలె మన ముందు వెళ్తూ ఉన్నప్పుడు మన ముందున్న సమస్యలు ఉంటాయా చెప్పండి? ఆయన వాటిని నశించుకుంటూ తీసుకుని వెళ్ళిపోతాడు. అలాగే ఇక్కడ కూడా ఏమంటున్నాడు? ఆయన మీకు ముందుగా దాటిపోయి అక్కడ ఉన్న వారందరినీ నశింపజేస్తాడు. మీరు వెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకుంటారు కదా. మీరు వెళ్ళి యుద్ధం చేసి యుద్ధం జరిగేదే. యుద్ధం లేకుండా స్వాధీనం చేసుకున్నది లేదు. కానీ ఆ యుద్ధంలో మరి వాళ్ళందరినీ కూడా బలహీనులైపోయి వీరి శత్రువులను వీరి చేతికి అప్పగించినట్లుగా చేసే పని మాత్రం ఎవరిది? దేవుడిది. దేవుడే మరి వారికంటే ముందుగా వెళ్ళి వారిని బలహీనపరుస్తాడు. కాబట్టి అంతకు మునుపు అమోరీల రాజులైన సీహోను, ఓగు ఆ దేశాలకి ఎలా జరిగింది? ఆ ప్రకారంగానే ఈ జనులకు కూడా జరుగుతుంది. నిజానికి వాళ్ళు చాలా భయంకరమైన రాజులు, చాలా ఎత్తుగా ఉండేవాళ్ళు, బలమైన వాళ్ళు. అయినా కూడా అటువంటి ప్రజలనే ఓడించారు వీళ్ళందరూ కూడా దేవుని సహాయంతోటి. కాబట్టి వారికి ఏ రీతిగా జరిగిందో ఇక ముందు జరగబోయేవి కూడా అది అంటే సూచనగా ముందు ఏం చేశాడంటే వారిని వీరి చేతికి అప్పగించినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టే యెహోషువతో అక్కడ చెప్తూ ఉన్నాడు, యెహోవా నీ చేతికి వారిని తప్పకుండా అప్పగిస్తాడు. కాబట్టి నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, భయపడకుము, వారిని చూచి దిగులు పడకుము. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనా యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. చదండి, ఆ పదాలన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి.
కదా. మనలో భయం వచ్చినప్పుడు, ముందు వెళ్ళాలి అంటే ఆ సమస్యలను బట్టి మనకి భయం వేసినప్పుడు మనం వేటిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? యెహోషువతో చెప్పిన మాటలు మోషే అంటూ ఉన్నాడు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి, భయపడకండి, వారిని చూసి దిగులు పడకండి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఎందుకంటే ఆయననే మనకి ముందుగా వెళ్ళి మనం చేసే ప్రతి ప్రార్థనను బట్టి ఆ సమస్యల పైన మనకు జయాన్ని ఇచ్చేది. మనం అనుకుంటాం మనం ఎంత కష్టపడుతున్నాం, మనం ఏదో కష్టపడి ఆ సమస్యలను దాటి మనం వచ్చామని మనం అనుకుంటూ ఉన్నాం. అందుకని చూడండి వారికి ఎటువంటి జయాలను దేవుడు ఇచ్చాడో కీర్తనల గ్రంథంలో రాస్తూ ఉంటాడు దావీదు. కీర్తనల గ్రంథం 44:2-3 వచనాలు. నీ భుజబలము చేత అన్ని జనులను వెలగొట్టి మా పితరులను నాటితివి, జనములను నిర్మూలము చేసితివి, వారిని వ్యాపింపచేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, వారి బాహువు వారికి జయమియలేదు. నీవు వారిని కటాక్షించితివి గనక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగ చేసెను. కదండి, మనం చాలాసార్లు అనుకుంటాం. అందుకనే ఇజ్రాయేలు ప్రజలు వారి ఖడ్గముతోటి వారికి ఆ జయం కలిగింది అని అనుకోకుండా, గర్వించకుండా దేవుడు ముందుగానే చెప్తూ ఉన్నాడు. దేవుడు నీకంటే ముందుగా వెళ్ళి వారిని మీకు అప్పగిస్తాడు. ఏ సమస్య అయినా నీ ముందర నిలవ లేదు. నువ్వు ధైర్యము కలిగి వారి ఎత్తును చూడొద్దు, వారి బలాన్ని చూడొద్దు, దేని వైపు కూడా చూడొద్దు. మనం ముందు నడుస్తూ ఉన్న యేసయ్య వైపు మాత్రమే మనం చూడాలి. అందుకని అంటున్నాడు అక్కడ, నీ భుజబలము చేత అన్ని జనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. కీర్తనాకారుడు ఏమని రాస్తూ ఉన్నాడు? ఎవరి భుజబలంతో వెళ్ళగొట్టాడు? ఇప్పుడు ఈ ఇజ్రాయేల్ యుద్ధం చేసినందుక, ఇజ్రాయేల్ చేసిన యుద్ధం, మరి ఇజ్రాయేల్ కదా యుద్ధం చేసింది, కానీ ఏమని రాస్తున్నారు అక్కడ? నీ భుజ బలము చేత. ఎందుకంటే ముందెళ్ళి తన బలముతోటి వారిని అప్పగించింది ఎవరు? దేవుడు. కాబట్టి నీ భుజ బలము చేత అన్ని జనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి, జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింప చేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశాన్ని, దేనితోటి? వారి ఖడ్గము కాదు, వారి యుద్ధము కాదు, వారి బలము కాదు, దేవుని భుజ బలము, దేవుని బాహువు. అందుకనే వారి బాహువు వారికి జయమియలేదు. ఎవరి బాహువు? మన బాహువు కదా. మన చేతుల కష్టమే కానీ, మన చేతుల వలన చేసిన ప్రయాసం వలనే కానీ మనకి జయము రాదు, దీవెన రాదు. దేవుడు ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి చెప్పండి? దేవుని ద్వారానే రావాలి, దేవుడే ఇవ్వాలి. దేవుడు వారిని కటాక్షించాడు కనుక నీ దక్షిణ హస్తము, నీ బాహువు, నీ ముఖ కాంతి వారికి విజయము కలుగ చేసెను. దేవుని కటాక్షం వాళ్ళపైన ఉంది. ఎవరిపైన చెప్పండి? దేవుని కటాక్షం వాళ్ళపైన ఉంది. కాబట్టి దేవుని యొక్క దక్షిణ హస్తము, ఆయన బాహువు, ఆయన ముఖ కాంతి, ఆ వెలుగు ఆ ఇజ్రాయేలీల జీవితంలో గొప్ప జయాలను దయచేసింది. కాబట్టి ఈ దినమున చాలామంది ఏం చేస్తారంటే వారి కష్టాన్ని నమ్ముకుంటారు. దేన్ని నమ్ముకుంటారు? వారి కష్టాన్ని నమ్ముకుంటారు. మనం కష్టపడాలి, కానీ దాన్ని దీవించేది ఎవరు? దేవుడే. అందుకే ఒకడు వేకోజామునే లేచి రాత్రి వరకు చాలా కష్టపడినను వాని యొక్క ఆదాయం ఎలాగుంటుందంట? చిల్లి సంచిలో వేసిన ఆదాయం లాగానే ఉంటుంది. అది ఎంత వస్తుందో ఎంత పోతుందో తెలియదు. దానివలన అతనికి తృప్తి ఏమీ ఉండదు. అందుకనే నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదంట. దేవుని ఆశీర్వాదము నిజంగా మనం చేసే కష్టము పైన దేవుని ఆశీర్వాదం ఉంటే, దేవుని కటాక్షం ఉంటే అది ఆశీర్వదించబడి దాన్ని మనం సమృద్ధిగా అనుభవించే వారిగా ఉంటాం. అంతేకాకుండా ఈరోజు మన జీవితంలో ఎదుర్కొంటున్న ఏ సమస్యనైనా మనం జయించాలి, జయం పొందుకోవాలి అంటే చాలామంది ఏం చేస్తారంటే, ఇన్ని ఉపవాస ప్రార్థనలు చేశాను, ఇంత ప్రార్థన చేశాను కాబట్టే నేను జయించగలిగాను అని దేని వైపు చూపిస్తాం? మనం ఒక జయం పొందుకుంటే మన ప్రార్థన వైపు, మన భక్తి వైపు, మన ఎంతసేపు మన వైపు తిప్పుకుంటాం. కానీ నేను చేసిన ప్రార్థనను బట్టి దేవుడు కటాక్షించి కరుణించి ఆయన నా ముందొచ్చి ఆ సమస్యను తీసివేశాడు, దేవుడే గొప్ప కార్యం చేశాడని దేవుని గురించి తక్కువ చెప్తాం, మన గురించి ఎక్కువ చెప్పుకుంటాం. అందుకనే ఇక్కడ మాటి మాటికి చెప్తూ ఉన్నాడు కీర్తనాకారుడు. ఇప్పుడు దేన్ని బట్టి స్తుతించాలి దేవునికి? ఆయన బాహువు, ఆయన భుజబలము మనకి జయాన్ని ఇచ్చింది. మన జీవితంలో సమస్యలపైన మనకు జయాన్ని ఇస్తుంది. కాబట్టి మనం దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనకి మనం గొప్ప చెప్పుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఎవరిని స్తుతించాలి? మహిమ ఎవరికి వెళ్తాం చెప్పండి? ఇప్పుడు మరి చాలా మంది ఈ సేవకులు ప్రార్థన చేస్తే అద్భుతంగా అంటే స్వస్థత వచ్చింది.
ఈ సేవకులు ప్రార్థన చేస్తే విడుదల వచ్చింది. ఏమంటే ఇప్పుడు అద్భుతము అది సేవకులలో ఉంటుందా, దేవుల్లో ఉందా? మరి ఇప్పుడు యెహోషువ కూడా బాగా యుద్ధాలు చేసేవాడు కదా. యెహోషువ నీ యుద్ధాన్ని బట్టి దేవుడు జయమిస్తాడని చెప్పాడా? ఎవరి వల్ల జయం వచ్చింది? ఆయన బాహువే, ఆయన ముఖకాంతే, ఆయన భుజబలమే, ఆయన దక్షిణ హస్తమే మనకు జయాన్ని ఇచ్చింది. ఈరోజు చాలా మంది క్రైస్తవులలో ఏం చేస్తూ ఉన్నారంటే తమ పేరు కోసం, తమ ఘనత కోసం, నేను చేయడం వల్ల ఈ కార్యం జరిగింది, నేను చేయడం వల్లనే ఈ విడుదల వచ్చింది, నేను లేకపోతే ఇంకెవరు అంటే దేవుడు ఒక్కరిని తప్ప ఇంకెవరిని వాడుకోడా ఏంటి చెప్పండి? మరి వాడుకుంటాడు అన్నప్పుడు అసలు నేను లేకపోతే ఈ పనే జరగదు అన్నట్లుగా చాలామంది తమ గురించి ఎక్కువగా చెప్పుకునే వారిగా ఉంటున్నారు. కాబట్టి చూడండి, మనం చేయాల్సిందేంటి? ప్రార్థన. అది దేవుడు మనకిచ్చిన బాధ్యత. ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, విసుకక ప్రార్థన చేయండి, ఎడతెగకుండా ప్రార్థన చేయండి. మనకి దేవుడిచ్చిన బాధ్యతను బట్టి మనం చేసే పని మనం చేయాలి. కానీ మన ప్రార్థనను బట్టి దేవుని కటాక్షాన్ని మనం పొందుకోవాలి. విజయం ఎవరి ద్వారా వస్తుంది? దేవుని ద్వారా. అంటే ఇప్పుడు మనము జయం కొరకు కాదు ప్రార్థన చేసేది, దేవుని కటాక్షము కొరకు, దేవుని కృప కొరకు, దేవుని కటాక్షము కొరకు మనం ప్రార్థన చేయాలి. కానీ జయం ఇచ్చేది మాత్రము దేవుడే. ఈ దినమున మనం చాలా మంది చెప్పలేకపోతున్నారు. దేవుని వలన జరిగింది అనకుండా సేవకుల వలన జరిగిందని దేవునికి రావాల్సిన మహిమను ఏం చేస్తున్నారు చెప్పండి? దొంగతనం చేసేస్తున్నారు. దొంగతనం చేసి మనుషులకి చేస్తూ ఉన్నారు. అందుకనే మేము ఊరికే చెప్తాం, దేవునికి రావాల్సిన మహిమ, దేవునికి రావాల్సిన ఘనత ఆయనకే చెల్లించాలి, ఆయనకే చెల్లించాలి కదండి. దేవుడు వాడుకోవాలనుకుంటే ఎవరినైనా వాడుకోగలడు. కానీ ఆయనకి రావాల్సిన మహిమను, ఆయనకి రావాల్సిన ఘనతను ఆయనకు మాత్రమే చెల్లించాలి. అయితే అందుకని అంటున్నాడు, నిబ్బరము కలిగి మరి మీరు ధైర్యంగా ఉండండి. 8వ వచనంలో కూడా నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు. ఇప్పుడు మన ముందర ఎవరు నడుస్తున్నారు చెప్పండి? మన ముందర నడిచేది ఆయనే. కాబట్టి ఆయనే మన సమస్యలను ఏం చేస్తాడు చెప్పండి? మనం ఎదుర్కొంటున్న సమస్యలపైన, మనం ఎదుర్కొంటున్న శోధనలపైన, శ్రమలపైన మనకు జయమిచ్చేది కూడా ఆయన మన ముందర నడిచే దేవుడు, మనకు తోడై ఉండే దేవుడు. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయం పొందకుమని ఇజ్రాయిలందరి ఎదుట అతనితోటి చెప్పాడు. ఏం చేయకూడదంట? భయపడొద్దు, విస్మయం పొందొద్దు. అంటే ఆశ్చర్యపోవద్దు. ఆశ్చర్యపోవడం అదేంటి ఇలా జరిగింది, అమ్మో ఇంత సమస్య ఉందేంటి అనే ఒకలాంటి భయము కానీ ఆశ్చర్యము కానీ అసలు మనలో రావడానికే వీల్లేదు. ఆ సమస్యను చూసి, ఆ వ్యక్తులను చూసి మనకేమనిపిస్తుంది? ఆదిన ఇజ్రాయేలీలు 10 గోత్రాల వాళ్ళు ఏమని చెప్పారు? బాబోయ్ వాళ్ళు చాలా బలవంతులు, ఎత్తైన వాళ్ళు, మేము వాళ్ళ దృష్టికి మిడతల్లాగా ఉన్నాము అని వాళ్ళని చూసి విస్మయపడ్డారు. ఏం పడ్డారు చెప్పండి? ఇప్పుడు విస్మయపడ్డారు. ఇప్పుడు మనం కూడా మన జీవితంలో ఎదురైన శ్రమలు కానీ, శోధనలు కానీ, సమస్యలు కానీ వాటిని చూసి మనం ఏం చేస్తాం? అసలు ఈ సమస్య ఎక్కడైనా తీరుద్దా? ఎవరి జీవితంలో తీరినట్టుగా కూడా లేదు. ఇటువంటి సమస్య ఎవరికి రాలేదు. కానీ ఇప్పుడు దీని నుంచి ఎలా బయటపడడం, ఎలా తీరుతుంది అనే ఆశ్చర్యము కానీ, విస్మయము కానీ, భయము కానీ అసలు మనలో ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన మన ముందర నడిచే దేవుడు, మనకి తోడుగా ఉండే దేవుడు. మనకంటే ముందు ఎవరు దాన్ని ఎదుర్కొంటున్నారు చెప్పండి? ఇప్పుడు ఆయన ఎదుర్కొంటున్నాడు. అయితే మరి కొంతకాలం దేవుడు ఏదైనా శ్రమను మన జీవితంలో అనుమతించినట్లయితే అది కొంతకాలం ఉంటుంది. కానీ దేవుని చిత్తం అయితే దాన్ని ఏం చేస్తాడు చెప్పండి? తీసివేసేవాడిగా ఉంటాడు. కాబట్టి ఈ దినమున మనం ఒక మాట బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ దినమున పదే ఇజ్రాయిలతో, యెహోషువతో మోషే సెలవిస్తా ఉన్నాడు, నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉంటాడు, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు, భయపడకుము, విస్మయము పొందకుము అని ఇజ్రాయిల్ అందరి ఎదుట యెహోషువతో చెప్తున్నాడు, ఇజ్రాయిల్ అందరితో కూడా చెప్తూ ఉన్నాడు. కాబట్టి నిరాశ, నిరుత్సాహము, కృంగుదల క్రైస్తవుల జీవితాలలో ఉండడానికి వీలు లేదు. ఏముండకూడదు చెప్పండి? నిరాశ, నిరుత్సాహము, కృంగుదల, ఇంకా ఇది జరగదేమో, ఈ సమస్య తీరదేమో అనే వెనకబాటుతనము, అసలు అవి ఏవి క్రైస్తవుల జీవితాలలో ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే క్రైస్తవుడి జీవితమే నిరీక్షణతో కూడుకున్న జీవితం. మనం అందరం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? ఇప్పుడు ఆయన రాకడ కొరకు, పరలోకం కొరకు ఎదురు చూస్తున్నాం. కాబట్టి మన జీవితమే ఒక నిరీక్షణతో కూడుకుంది. అటువంటి నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చినప్పుడు, ఈ జీవితంలో ఆయన కొరకు మనం ఎదురు చూస్తున్నప్పుడు, ఈ జీవితంలో ఎదురయ్యే సమస్యలని ఆయన తీర్చడా చెప్పండి?
కాబట్టి మనం ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. యెహోవా కొరకు కనిపెట్టుకునే వారిలాగా ఉండాలి. అందుకని అంటున్నాడు, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి, ఆయన కృపను బట్టి మీరు బలవంతులై ఉండండి అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తారు. దేన్ని బట్టి బలవంతులంగా మారాలి? ఇప్పుడు మనం పరిస్థితులు మనల్ని బలహీనం చేస్తూ ఉంటాయి, సమస్యలు మనల్ని బలహీనం చేస్తూ ఉంటాయి. దేన్ని బట్టి మారాలి? ఎఫెసీ 6:10 చదవమ్మా. ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు తుదకు అంటే ఏంటి? చివరికి. మీరు ఎన్నన్నా ఆలోచించుకోండి, ఎంతన్నా భయపడండి, ఎలాగని 100 ఆలోచించండి, కానీ మళ్ళీ చివరికి వచ్చేసరికి మనం ఏం చేయాలి? మన ముందర నడిచేవాడు ఎవరు? యెహోవా. ఆయన శక్తి వైపు చూడాలి, ఆయన బలము వైపు చూడాలి. ఆయన శక్తి వైపు, ఆయన బలము వైపు చూసి మనము ఆయనను బట్టి బలం తెచ్చుకొని బలవంతులంగా మారాలి. ఆయన్ని బట్టి బలం తెచ్చుకొని బలవంతులంగా మారాలి. ఆయన వైపు మనం చూడకపోతే, సమస్య వైపు మాత్రమే మనం చూసినట్లయితే బలహీనలం అయిపోతాం. కాబట్టి మన ముందర యేసయ్య నడుస్తున్నాడు అనే ఒక గుర్తు మనకి ఎప్పటికీ ఉండాలి. మన ముందు ఎవరు నడుస్తున్నారు చెప్పండి? ఆయన మన ముందున్నాడు, ఆయన మన ముందు నడుస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక బలవంతుడైన దేవుడు మన ముందుండగా, అపవాదిని ఓడించిన దేవుడు, మరణాన్ని ఓడించిన దేవుడు, సమాధిని ఓడించిన దేవుడు నా ముందు ఉండగా నేను ఎందుకు భయపడాలి అనే ధైర్యాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఆయన శక్తిని బట్టి మనం బలవంతులంగా మారాలి. ఆయన శక్తిమంతుడిని మనం ఎరిగినట్లయితే మనకేమొస్తుంది చెప్పండి? ఆటోమేటిక్గా బలం వస్తుంది. మనం ఆయన వైపు చూడనప్పుడే బలహీనులంగా మారుతాం. మనం దేవుడి వైపు చూడనప్పుడు, యేసయ్య వైపు చూడనప్పుడు మాత్రమే మనం బలహీనులుగా మారుతాం. కాబట్టి ఈ దినమున మరి మనము ఆయన మన ముందు నడిచే దేవుడు. తుదకు ఆయన ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి. చూడండి, శరీరాన్ని బట్టి కొన్ని బలహీనతలు వస్తాయి, ఆలోచనలు వస్తాయి, రావని చెప్పడం లేదు. కానీ ఎన్ని వచ్చినా చివరికి ఎవరి వైపు చూడాలి? మళ్ళీ యేసయ్య వైపే చూడాలి. ఆయన మహాశక్తిని బట్టి, ఆయన శక్తిమంతుడైన యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు, నాకు భయం లేదు అని ఆయనను బట్టి మరి మనము బలవంతులముగా మారడానికి ప్రభు మనకు కృప చూపునుగాక. ఆమేన్. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడునకు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడునకు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయిందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను. మనం ఏం చేస్తాం? ఎర్ర సముద్రం అడ్డం రాగానే మనం ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు ముందుకెళ్ళే దారి లేదు, సమస్యలు ఇరుక్కుపోయాం. ముందుకెళ్ళే దారి లేదు, వెనక్కి వచ్చే దారి లేదు, చుట్టూ అసలు సమస్యలే. అప్పుడు మనకి ఏం కలుగుతుంది చెప్పండి? అప్పుడు ఏమొస్తుంది? భయమే. అందుకని అంటున్నాడు అక్కడ, నీవు జలములలో పడి దాటున్నప్పుడు అసలు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నిన్ను సృజించిన వాడనగు యెహోవా, నిర్మించిన వాడనగు ఇజ్రాయేలు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. కాబట్టి నువ్వు జలములలో పడి దాటినా నీకు తోడై ఉంటా. అవి నన్ను ఒకవేళ ముంచి వేస్తాయో అన్న భయం మనకు అవసరమే లేదు. నదులలో పడి నువ్వు వెళ్ళినా అవి నీ మీద పొర్లి పారవు. చూడండి, మనోళ్ళు ఎర్ర సముద్రం గుండా వెళ్ళారు, యోర్దాను గుండా వెళ్ళారు. ఎప్పుడైనా వారిని ముంచి వేశాయి? అవి ఎవరిని ముంచి వేశాయి? ఐగుప్తీయులను ముంచేశాయి. ఎవరిని ముంచేశాయి చెప్పండి? ఐగుప్తీయులను ముంచేశాయి. అంటే మనల్ని ఏ సమస్య తరుముతుందో దాన్ని ముంచేస్తాడు దేవుడు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, విమోచించాడు కాబట్టి మనం మునిగిపోం. కానీ మనం ఏం చేస్తాం? ఇవి ఎక్కడ ముంచేస్తాయో, ఈ సమస్యలను మనల్ని ఎక్కడ ముంచేస్తాయో అని భయపడేవారిగా ఉంటాం. అదే రీతిగా అగ్ని మధ్యలో నడిచినప్పుడు కూడా నువ్వు కాలిపోవు, జ్వాలలు నిన్ను, అంటే భయంకరమైన అగ్నిగుండాలు, అగ్ని శోధనలు, అగ్ని వంటి మహాశోధనలు మన జీవితంలో వచ్చిన ఆ శోధనలు మనల్ని ఏం చేయలేవు చెప్పండి? కాల్చలేవు. ఆ శోధనలు మనల్ని ఉండగలుగుతున్నామా ధైర్యంగా? ఎంత కాల్చుకుంటావో కాల్చుకో, ఎండకే తట్టుకోలేకపోతున్నాం, ఇంకా అగ్ని వంటి శోధనలు ఏం తట్టుకుంటాం?
ఎండకే బాబో ఎండ దెబ్బ తగిలేసి ఒక్కొక్కరము పిట్టల్లాగా అడ్డం పడిపోతూ ఉన్నాం, బలహీన పడిపోయి. అంటే చూడండి, అగ్ని వంటి శోధనలు మన జీవితంలో వచ్చినా కూడా ఆయన మన తోడుగా ఉన్నాడు. అవి నన్ను కాల్చవు, దేవుని వాగ్దానం నాకు తోడుగా ఉంది, ఆయన మాట ఇచ్చాడు కాబట్టి అవి నన్నేమీ చేయలేవనే ధైర్యం కలిగి మరి మనం ఉండాలి. ఈరోజు చూడండి, మనం ఎన్నిసార్లు భయపడొద్దు అని చెప్పుకున్నా కూడా మాటికి ఏం చేస్తూ ఉంటాం, భయపడతానే ఉంటాం. కాబట్టి ఈరోజు మరి మన జీవితంలో ఆయన మనకి తోడుగా ఉన్నాడు, నేను భయపడను అనే విశ్వాసముతో మరి మనము మన ఆత్మీయ యాత్రను సాగించేవారిగా ఉండాలి. 9వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. మోషే ఈ ధర్మశాస్త్రంను రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయులకు ఇశ్రాయేలు పెద్దలందరికీ దానిని అప్పగించి వారితో ఇట్లా, నేను ప్రతి 7వ సంవత్సరాంతమున అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమందు ఇశ్రాయేలులందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలులందరూ ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలను. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములలో ఉన్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నటకై అందరినీ పోగు చేయవలను. అలాగు నేర్చుకున్న ఎడల దాని నెరుగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరుచుకున్నటకు యోర్దానును దాటబోచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకుందరు. అంటే 30వ అధ్యాయంతో ఏమైపోయింది చెప్పండి? ధర్మశాస్త్ర గ్రంథం అయిపోయింది. 30వ అధ్యాయం వరకు ఏమైపోయింది? ధర్మశాస్త్ర గ్రంథం అంతా రాయడం అయిపోయింది. రాసినాక దీన్ని ఎవరికి ఇచ్చారు? మందసము మోసే యాజకులు. ఎవరు? నిబంధన మందసం మోసే వాళ్ళకే ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రాన్ని అప్పగించి ఏం చెప్తూ ఉన్నాడు చెప్పండి? ప్రతి 7వ సంవత్సరం నియమింపబడిన గడువు సంవత్సరమున యెహోవా ఏర్పరచుకున్న స్థలములలో పర్ణశాలల పండుగను వాళ్ళు ఆచరిస్తారు కదా. చాలా పండుగలు చెప్పారు. ఏ ఏ పండుగల సమయాలలో పురుషులందరూ కూడుకోవాలి, పురుషులందరూ సమాజంగా కూడుకొని మరి ఉండాల్సిన సమయాలు ఉన్నాయి. అయితే ఆ సమయాలలో ఈ ధర్మశాస్త్రం వాక్యాన్ని ఏం చేయాలంట? ఇశ్రాయేలులందరి ఎదుట ప్రకటించి వారికి వినిపింప చేయాలి. ఎందుకంటే ఆ రోజుల్లో బైబిల్ లేదు కదా. కాబట్టి ఏం చేయాలంట? దీన్ని ప్రకటించి వినిపింప చేయాలి. ఎందుకంటే యెహోవాకు భయపడి ఈ వాక్యమును అనుసరించి నడుచుకున్నట్లు పురుషులు కానీ స్త్రీలు కానీ అందరూ విని నేర్చుకున్నట్లు అందరినీ పోగు చేయాలి. ఏం చెప్పండి? వాక్యం వినడానికి ఎవరెవరు రావాలి చెప్పండి? ఇప్పుడు అందరూ రావాలి. అవునా? పురుషులు వినాలి, స్త్రీలు వినాలి, పిల్లలు కూడా వినాలి. ఎందుకంటే అందరికీ సంబంధించింది. ఈరోజు ఎలాగంటే కుటుంబంలో ఒకరం వస్తే ఇంకొకరం రాం. నమ్ముకున్నోళ్ళు కానివ్వండి, నమ్ముకోనోళ్ళు కానివ్వండి కదండి. నమ్ముకున్నోళ్ళైనా కూడా ఒకరు వస్తే ఒకరు రావడం లేదు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం వినడం కొరకు ఖచ్చితంగా అందరినీ మీరు పోగు చేయాలి. ఏంటంట? ప్రకటించాలి, పోగు చేయాలి. అందరూ రావాలి, అందరూ రావాలి. ఎవరి వాక్యం వాళ్ళు విని గుర్తుపెట్టుకోవాలి. పురుషులకేంటి నియమాలు, స్త్రీలకేంటి నియమాలు, పిల్లలకేంటి నియమాలు, నేను చేయవలసిందేంటి అనే మాటలు వాళ్ళు విని ఏం చేయాలి చెప్పండి? గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేవునికి భయం, దేవుని భయం ఉంటే వినడానికి వస్తారు. ఏముంది అక్కడ వాళ్ళకి? దేవునికి భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు. ఈ అనుసరించి నడుచుకోవాలంటే ముందు మనకి ఏం కావాలి? దేవుడు అంటే భయం కావాలి. దేవుడు అంటే భయం ఉంటేనే దీని ప్రకారము మనము విని నడుచుకోగలుగుతాం. లేదా విని విడిచిపెట్టే వారిగా ఉన్నాము అంటే మనలో అసలు ఏమాత్రము దైవ భయం లేదు. ఏం లేదు? దేవుడు అంటే భయం లేదు. అమ్మో ఇవి చేయకపోతే ఈ శాపాలు మా మీదకి వస్తాయేమో, ఈ ఉగ్రత మా మీదకి వస్తుందేమో, మరి మా పిల్లలకి మా తరతరాలకి కీడొస్తుందేమో, కానీ దేవుని కృప కావాలి, దేవుని కరుణ కావాలి, ఆయన మేలు కావాలి అని భయముతో దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? భయముతో దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? శాపము తగులుద్ది అంటే కూడా భయం లేదు వాళ్ళకి. ఆ రోజు ఏం తగులుద్ది అంటే ఈ విని దీని ప్రకారం చేయకపోతే ఏం కలుగుద్ది? మీకు శాపం కలుగుద్దని చెప్పారా లేదా? ఒక అధ్యాయం అంతా శాపాలే ఉన్నాయి. అన్నా కూడా భయం లేదు. ఈరోజు వాక్యానుసారంగా మనం జీవించకపోతే దేవుని దీవెనలు ఉండవు, దేవుని కృపను మనం పోగొట్టుకుంటామని ఎంత చెప్తున్నా భయం ఉందా మరి మనకి? అయ్యో దీవెన పోగొట్టుకుంటానేమో, కృపను పోగొట్టుకుంటానేమో అన్న భయం మనలో రావటం లేదు. అందుకని అంటున్నాడు అక్కడ అందరినీ పోగు చేయాలి. అలాగూ నేర్చుకుని ఎడల దానిని ఎరుగని వారి సంతతి వారు దానిని విని. ఎవరు దేని కొరకు వినాలి?
వాళ్ళు చేయడమే కాదు, ఈ వాక్యాలు తెలియని వాళ్ళ రాబోయే సంతానం ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇవి చెప్పాలి. చెప్పినప్పుడు వాళ్ళు కూడా విని ఏం చేస్తారంట, నీ దేవుడైన యెహోవాకు భయపడడం నేర్చుకుంటారు. ముందు మనం భయపడితే మన పిల్లలకి దేవుడు అంటే భయం ఏంటో నేర్పిస్తాం. మనకి భయం లేదంటే మన పిల్లలకి ఏం నేర్పిస్తాం? ఇంకా దేవుడు అంటే భయం ఉందా చెప్పండి? దేవుడు అంటే ఎలా భయపడాలి, ఆయన సన్నిధికి వస్తున్నాము అంటే, లోపలికి వస్తున్నాము అంటే ఎలా భయంతో ఉండాలి, ఎలా భక్తిగా జీవించాలి, ఎలా లేచి తిరగకూడదు, మనం మన పిల్లలకు నేర్పించుకోవాలి. ఇంటి దగ్గరే ఏం చేయాలి చెప్పండి? నేర్పించుకోవాలా. మిమ్మల్ని ఏమేమైతే చేయొద్దంటున్నామో మీరు అన్నీ ఏం చేయాలి? ఇప్పుడు మీ పిల్లలకి చెప్పి చేపించుకొని రావాలి. దేవుని మందిరంలో ఇలా చేయకూడదు. సేవకులు చెప్పారు కదా, అయ్యగారు చెప్పారు కదా, దేవుడు అక్కడ ఉన్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు, మనందరినీ ఆయన గమనిస్తూ ఉన్నాడు, కాబట్టి అలా చేయకూడదు అని దేవునికి భయపడడం మన పిల్లలకు నేర్పించగలుగుతున్నామా చెప్పండి? నేర్పించాలా. నేర్పించమనే చెప్తూ ఉన్నారు. ఎందుకు మీరు అందరినీ పోగు చేయమంటున్నాడు? ఈ ధర్మశాస్త్రం చదివేటప్పుడు ఎందుకు అందరినీ పోగు చేయాలి? మీరు వినాలి, మీ తర్వాత సంతతి వారికి దాన్ని తెలియచేయాలి. వారు కూడా వారి బ్రతిక దినములన్నిట, ఏదో కొన్ని రోజులు కాదు, అన్నిట కూడా దేవుడైన యెహోవాకు భయపడడం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి చెప్పండి? భయపడడం. మరి వాళ్ళు నేర్చుకునే వారిగా ఉంటారు. అందుకనే చూడండి, మనం క్రొత్త నిబంధనలో కూడా చూసినప్పుడు వాళ్ళు ప్రతి విశ్రాంతి దినమున ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివే వారిగా ఉంటారు. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ ఉంటారు. యేసు ప్రభుల వారు కూడా సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఆయన చదివారు. ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి, అందులో చాలా రకాల ప్రవక్తల గ్రంథాలు కూడా మరి అక్కడ ఉన్నట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఎఫెసీ, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. చూడండి, తల్లి తండ్రులకు ఇద్దరికి ఏం చెప్తున్నారు? వాళ్ళు మాట వినలేదంటే ముందు మనకు ఒకటి దెబ్బలు వేయడమే తెలుసు. ఏం తెలుసు? మాట వినలేదంటే ఏం చేస్తాం? ముందు 4 దెబ్బలేసి కూర్చోబెట్టే పని చేస్తాం. కానీ బోధేది? ఎందుకు లేకొద్దో చెప్పేవాళ్ళు ఎవరు? అవునా? లెగుస్తున్న ప్రతిసారి 4 దెబ్బలు వేస్తున్నాం, ఏ తిరగకూడదు కూర్చో అని. కానీ ఎందుకు లెగకూడదో ముందు బోధించాలా. ఏం చేయాలా? ఎందుకు లెగకూడదో వారికి బోధించాలా. అందుకనే పిల్లల్ని పెంచేది ఎలా పెంచాలి? ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో. ఆయన మాట వినకపోతే ఏ శిక్ష వస్తుంది, ఆయన మాట వింటే ఏ మేలులు వస్తాయి, మన పిల్లలకి మనం చెప్పాలా. ఊరికే చేయొద్దు 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 అంటే అదే చేయబుద్ధి అవుతుంది. మన వాళ్ళకి ఏం చేయబుద్ధి అవుతుంది? అదే చేయబుద్ధి అవుతుంది. కానీ ఎందుకు లెగకూడదో మనం వారికి బోధించి నేర్పించాలా. అందుకనే పిల్లలకి చెప్పేటప్పుడు ఒక పని చేయవద్దు అన్నప్పుడు ఎందుకు చేయవద్దో చెప్పండి, ఎందుకు చేయవద్దో చెప్పండి. ఇప్పుడు మోషే కూడా దేవుడు కూడా ఏం చేశాడు? దీవెన శాపం 2 పెట్టాడా? మేలు కీడు 2 పెట్టాడా? మీరు నా మాట వింటే దీవెన, వినకపోతే శాపం. అంటే ఎంత వివరంగా దేవుడు మనకు చెప్తున్నాడు. ఈరోజు మనం కూడా మన పిల్లలకి చెప్పాలి, మంచి ఏంటి, చెడేంటి, మేలేంటి, కీడేంటి. అలా చేయడం వల్ల మనం దేవుని దీవెనలు ఎలా పోగొట్టుకుంటాం, దేవుని క్రమాన్ని ఎలా పాడు చేసేవారిగా మరి మనం ఉంటాం. స్కూల్లో కంటే దేవుని మందిరంలో ఎక్కువ క్రమంగా మరి మనం ఉండాలి అని ప్రభువు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో పెంచండి. ఏదో వాళ్ళు లేచారు, నీకు చెప్తే వినవు అని టపా టపా 4 దెబ్బలు వేస్తే వాడు వినడు, మళ్ళీ అదే పని చేస్తాడు, మళ్ళీ అదే పని చేస్తారు. కాబట్టి పిల్లల్ని పెంచేటప్పుడు కూడా దైవ భయం వారికి కలగాలి అంటే ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయును గాక.